నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అయ్యా ఒక వృద్ధుడు రోడ్డు పైన పడిపోయి ఉన్నాడు అంటే నేనేమన్నానంటే అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ గారితో ఒక లెటర్ తీసుకొని ఆ వృద్ధుని తీసుకొచ్చి ఆశ్రమంలో చేర్చమన్నాను. ఆ పంచాయతీ సెక్రటరీ గారు లెటర్ ఇవ్వనన్నాడు. సరే నువ్వు తీసుకురా, ఏదైనా కానీ చూద్దాము, మొట్టమొదటిగా ఆ వృద్ధునికి మనం ఆశ్రయం కలిగిద్దామని ఆయనను చేర్చుకున్నాను. ఆశ్రమంలో చేర్చుకున్న 3 రోజులకు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆయన కూతురు వచ్చింది, ఆయన కూతురు ఆయన తీసుకెళ్తుందంట అన్నది. చాలా సంతోషం అండి, ఆవిడకిచ్చి పంపిస్తానన్నాను. ఆ కూతురు వస్తూ వస్తూ ఎవరైతే చేర్చారో ఆయనను కూడా తీసుకొని వచ్చినాక నేను ఆయనకు చెప్పాను, అమ్మా ఈయనని ఎందుకు ఇట్లా రోడ్ల మీద వదిలేశారు మీరంటే, అయ్యా రోడ్డు మీద నేను వదిలేదు, మా తమ్ముడు వదిలేశాడు అన్నాడు. అంటే మీ తమ్ముడు కూడా ఉన్నాడా నీకంటే, అవునండి మాకు తమ్ముడు కూడా ఉన్నాడు, మీ ఆశ్రమంలో ఎవరైతే చేర్చారో ఆయనే నా తమ్ముడు, ఆశ్రమంలో చేర్చింది ఆయన ఎవరినో కాదు, ఎవరిని స్వయాన ఆయన తండ్రినే. నేను అన్నాను వెంటనే ఆయన మీద కేసు పెడతాను. నేను అన్నాను పెట్టొచ్చా లేదండి? తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే, నేను రోడ్డు మీదనైనా ఉంటాను, దిక్కు లేకుండానైనా ఉంటాను, కానీ నా పిల్లల మీద మాత్రం నేను కేసు పెట్టనంటారు. సరే అటువంటి పరిస్థితుల్లో ఒక పని చేయండి, మీ తండ్రి గారి చెప్పులను నీ తల మీద పెట్టుకొని రోడ్డు వరకు నడుచుకుంటారా, అప్పుడు నేను మీ తండ్రిని పంపిస్తానన్నాను. మా తండ్రికి చెప్పులు లేవండి అన్నాడు. వెళ్ళి ఒక జత చెప్పులు కొనుకరా అన్నాను. ఆ చెప్పులు కొనుకొచ్చినాక ఆ చెప్పులు ఆయన తల మీద మోసిన తర్వాతనే ఆయన తండ్రిని ఆయనతో పంపించాను.